హాయ్ అండి అందరికీ. నార్మల్ శారీతో ప్రిన్సెస్ కట్, ఫుల్ సర్కిల్, లాంగ్ ఫ్రాక్ ఎలా కటింగ్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తారండి. 5 మీటర్ శారీని మొత్తం యూజ్ చేయాలి, అప్పుడైతేనే గేరా మంచిగా పర్ఫెక్ట్గా నీట్గా ఉంటుంది. శారీలో వచ్చిన పైట కొంగు మరియు జాకెట్ ముక్కను పక్కకు తీసేయాలి. లాంగ్ ఫ్రాక్ కోసం బాటమ్ పార్ట్ 4 మీటర్ పాలిస్టర్ లైనింగ్, పైన 1 మీటర్ కాటన్ లైనింగ్. అందరికీ 1 మీటర్ కాటన్ లైనింగ్ సరిపోతుందని కాదు, మనం హ్యాండ్స్ని కట్ చేసుకునే దాన్ని బట్టి, ఎల్బో హ్యాండ్సా లేదా షార్ట్ హ్యాండ్సా అని దాన్ని బట్టి మనము పైన లైనింగ్ 1 మీటరా లేదా 80 మీటర్స్ అనేది మనం చూసుకోవాలి. 1 మీటర్ కాటన్ లైనింగ్ అయితే ఎవరికైనా సరిపోతుంది. ఒకవేళ పెద్ద సైజు లాంగ్ ఫ్రాక్స్కి అయితే 1.5 మీటర్ అయితే క్లాత్ తీసుకోవాలి పై పార్ట్ కోసం. ఇప్పుడు చెస్ట్ సైజ్ తగ్గట్టు క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఓపెన్స్ వచ్చేసి ఆపోజిట్ సైడ్ ఉండాలి. ఇప్పుడు మనము ప్రిన్స్ కట్ చేస్తున్నామా లేదా నార్మల్ కట్ చేస్తున్నామా అనేది చూసుకొని క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ప్రిన్స్ కట్ అయితే 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా బాడీ పొడవును మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బాడీ పొడవు వచ్చేసి 13 ఇంచెస్. సో పైన కింద ఖర్చుల కోసం 1 ఇంచ్ కలుపుకొని 14 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ 13 ఇంచెస్ కూడా అందరికీ సేమ్ కాదండి. కొంతమందికి ఓవర్ బస్ట్ ఉంటుంది, కొంతమందికి లోవర్ బస్ట్ ఉంటుంది. సో ఓవర్ బస్ట్ ఉన్న వాళ్ళకి 14 ఇంచెస్ తీసుకోవాలి. ఇట్లా లోవర్ బస్ట్ ఉన్న వాళ్ళకి 13 ఇంచెస్ సరిపోతుంది. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న 14 ఇంచెస్ వరకు స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ పైన కింద ఒక లైన్ గీసుకోవాలి. ఇప్పుడు మనము నెక్, షోల్డరు మార్క్ చేసుకోవాలండి. షోల్డర్ వచ్చేసి మనము బోట్ నెక్ పెడుతున్నామా లేదా నార్మల్ నెక్ పెడుతున్నామా అని చూసుకోవాలి. బోట్ నెక్ అయితే ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసేది నార్మల్ అండి. ఫుల్ షోల్డర్ వచ్చేసి 15 ఇంచెస్. 15 ఇంచెస్లో 2 ఇంచెస్ తగ్గించుకొని 13 ఇంచెస్ తీసుకోవాలండి. 13 ఇంచెస్లో సగం 6.5 అండి. ఇప్పుడు ఈ 6.5 నెక్ అండ్ షోల్డర్ మార్క్ చేసుకోవాలి. అలాగే ఆ 6.5 ఆర్మ్ డౌన్ కూడా మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ కలిపి ఒక స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. ఇప్పుడు మనం చంకరౌండ్ గీసుకోవడం కోసం టేప్ని ఈ విధంగా పెట్టి 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము చెస్ట్ సైజ్ మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ చెస్ట్ సైజ్ వచ్చేసి 36 ఇంచులండి. 36 ఇంచులో 4వ భాగం 9 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము నడుము సైజు మార్కింగ్ చేసుకోవాలండి. ఇక్కడ నడుము సైజు వచ్చేసి 34 ఇంచులు. 34 ఇంచులో 4వ భాగం 8.5కి ఒక మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిన్స్ కట్ చేస్తున్నాం కాబట్టి పైన కింద 1.5 ఎక్స్ట్రా ఖర్చు ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు మనం పెట్టిన ఈ 2 మార్కింగ్ కలుపుతూ పైన కింద 2 స్ట్రైట్ లైన్ గీసుకోవాలండి. ఇప్పుడు మనం చంకరౌండ్ గీసుకోవాలి. ఇప్పుడు మనం పెట్టిన మార్కింగ్ని కలుపుతూ చంకరౌండ్ గీసుకోవాలి. చంకరౌండ్ గీసుకోవడానికి ఈ స్కేల్ అయితే చాలా ఉపయోగపడుతుంది. బిగినర్స్కి అయితే ఈ స్కేల్ మంచిగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు మనం మార్క్ చేసిన ఈ చంకరౌండ్ కరెక్ట్గా వచ్చిందో లేదో ఎలా తెలుసుకోవాలంటే మన నడుము భాగంలోనే 4వ వంతు ఈ చంకరౌండ్ కరెక్ట్గా రావాలండి. ఇప్పుడు మనం ముందు భాగానికి లోతు తీసుకోవాలండి. మనం గీసిన చంకరౌండ్లో 1/2 ఇంచు లోపలికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసిన విధంగా పైనుంచి ఆర్మ్ రౌండ్ని కలుపుతూ ప్రిన్సెస్ కట్ కోసం ఎక్స్ట్రాగా ఉంచినాం కదండి 2 ఇంచెస్, అది కూడా ఉంచుకొని కట్ చేసుకోవాలండి. మనము క్లాత్ని 4 మడతలు వేసి కట్ చేసాం కదండి, ముందు వెనక ఒకేసారి. సో ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ సపరేట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ క్రాస్ కోసం 1/2 ఇంచు పైకి పెట్టుకొని ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ యొక్క డాట్ని మార్క్ చేసుకోవాలండి. మనకి నడుము కొలతలో వచ్చిన 8.5లోని సగం భాగం వరకు డాట్ పొడవు యొక్క మార్కింగ్ కోసం మార్క్ చేసుకోవాలండి. డాట్ పొడవు వచ్చేసి 4 ఇంచులు తీసుకోవాలండి. ఇప్పుడు మనం మార్క్ చేసిన డాట్ మార్కింగ్ నుంచి క్రాస్ మార్కింగ్ వరకు క్రాస్గా ఒక లైన్ గీసుకోవాలండి. ఇప్పుడు మనం మార్క్ చేసిన విధంగా మార్కింగ్స్ని కలుపుతూ కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనం ప్రిన్సెస్ కట్ చేస్తున్నాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ తగ్గిపోకుండా పైన కింద 1.5 వెడల్పు ఉండేటట్టు ఖర్చు చూసుకొని మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం మార్కింగ్స్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి. ఎక్స్ట్రాగా ఉన్న పార్ట్ని కత్తెరతో కట్ చేసుకోవాలండి. మనం ఇందాక బ్యాక్ పార్ట్లో మార్క్ చేసాం కండి క్రాస్ కోసం, ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కూడా 1/2 ఇంచు మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ని మార్క్ చేసుకోవాలండి. ప్రిన్సెస్ కట్ మార్కింగ్ కోసం స్టార్టింగ్ నుంచి 4.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మార్క్ చేసిన 4.5 మార్కింగ్ నుంచి ఇందాక పెట్టిన 1/2 ఇంచు మార్కింగ్ వరకు క్రాస్గా ఒక లైన్ గీసుకోవాలండి. మనం గీసిన మార్కింగ్ పైన కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డాట్ పొడవును మార్క్ చేసుకోవాలి. ఎవరికైనా డాట్ పొడవు వచ్చేసి 4 ఇంచెస్ సరిపోతుందండి. ఇప్పుడు మనం మార్క్ చేసిన ఈ 2 మార్కింగ్ కలుపుతూ ఒక స్ట్రైట్గా లైన్ గీసుకోవాలండి. ఇప్పుడు మనం డాట్ ఎడల్పు మార్క్ చేసుకోవాలి. డాట్ ఎడల్పు కోసం మన మార్కింగ్ నుంచి ఇటు సైడ్ 1/2 ఇంచు, ఇటు సైడ్ 1/2 ఇంచు ఉండేలా, మొత్తం డాట్ వెడల్పు వచ్చేసి 1 ఇంచ్ ఉండేలా చూసుకోవాలి.
ఇప్పుడు మనం మార్క్ చేసిన విధంగా మార్కింగ్స్ని కలుపుతూ లైన్స్ గీసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ కార్నర్ దగ్గరికి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ అండ్ షోల్డర్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక మొత్తం షోల్డర్ 6.5 తీసుకున్నాం కదా, టేప్లో 6.5 సగానికి ఫోల్డ్ చేసి నెక్ సగం అండ్ షోల్డర్ సగం తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నెక్ మోడల్ వచ్చేసి స్వీట్ హార్ట్ నెక్ కట్ చేస్తున్నానండి. నెక్ డీప్ వచ్చేసి 5.5 అండ్ విడ్త్ వచ్చేసి షోల్డర్లో మనం ఎంత హాఫ్ తీసుకున్నామో అంతే, పైన ఎంత పెట్టుకున్నామో కింద అంత పెట్టుకోవాలి. ఈ రెండు మార్కింగ్స్ కలుపుతూ స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. ఇప్పుడు స్వీట్ హార్ట్ నెక్ కోసం మనం మార్క్ చేసుకున్న 5.5 నుంచి 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్వీట్ హార్ట్ నెక్ని డ్రా చేసుకోవాలి. స్వీట్ హార్ట్ నెక్ కోసం ఈ ఆమ్ రౌండ్ స్కేల్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ ఆమ్ రౌండ్ స్కేల్ ఉపయోగించుకొని స్వీట్ హార్ట్ నెక్ నీట్గా షేప్ గీసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాకైతే మనం ఫుల్ షోల్డర్ ఎలా తీసుకున్నామో 6.5 నుంచి హాఫ్ తీసుకొని ఇప్పుడు నెక్ డీప్ వచ్చేసి ఇక్కడ 6 ఇంచెస్ అండి. వెడల్పు వచ్చేసి పైన ఎంత పెట్టామో కింద అంతే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసిన విధంగా ఈ రెండు మార్కింగ్స్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి. ఇప్పుడు మనం నెక్ మోడల్ మార్క్ చేసుకోవాలండి. ఇక్కడైతే నేను రౌండ్ నెక్కే తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం మార్క్ చేసిన విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మన బాడీ పార్ట్స్ అయిపోయినాయండి. బ్యాక్ అండ్ ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ కట్ చేసాము. బాటమ్ పార్ట్ కోసం పాలిస్టర్ లైనింగ్ యూజ్ చేస్తున్నాం కదా, ఇక్కడ పాలిస్టర్ లైనింగ్ వచ్చేసి 4 మీటర్స్ తీసుకోవాలండి. మనము అంబ్రిల్లా కట్ చేస్తున్నాం కాబట్టి 4 మీటర్స్ లైనింగ్ కావాలండి. 4 మీటర్స్ లైనింగ్ 4 మడతలు వేసి ఫోల్డ్ చేసిన తర్వాతకి ఓపెన్స్ వచ్చేసి మన వైపు ఉండాలి, క్లోజింగ్ వచ్చేసి మన ఆపోజిట్ ఉండాలండి. ఇప్పుడు ఈజీగా కట్ చేసుకోవడం కోసం ఓపెన్స్ వైపు వచ్చేసి ఫోల్డింగ్ వేసేయాలండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ వచ్చేసి 4 ఫోల్డ్స్ వేసుకొని కట్ చేసుకోవాలి. ఎంతైతే ఉందో అంతే మెజర్ చేసుకొని రౌండ్గా గీసుకోవాలండి. లైనింగ్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా ఒక 4 ఇంచెస్ తక్కువ ఉన్నా ఏం కాదండి. ఇక్కడ నాకు లైనింగ్ వచ్చేసి 32 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటూ గుండ్రంగా గీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి, పైనుంచి ఈక్వల్గా 32 ఇంచెస్ ఉందా లేదా అనేది నీట్గా చూసుకోవాలండి. ఇప్పుడు మనం మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. పైన మనం ఎంతైతే మార్క్ చేసామో అదే విధంగా కట్ ఇప్పుడు మనం కట్ చేసిన బాడీ పార్ట్ యొక్క లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసి లైనింగ్ పార్ట్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్గా కట్ చేసుకోవాలండి. ఇక్కడైతే నేను శారీలో వచ్చిన పళ్ళు పార్ట్ బాడీ పార్ట్కి యూజ్ చేశానండి. ఇప్పుడు శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ని సపరేట్గా కట్ చేసుకోవాలండి. ఇక్కడ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ని హ్యాండ్స్గా యూజ్ చేస్తున్నానండి. ఇక్కడ హ్యాండ్స్ మోడల్ వచ్చేసి ఫుల్ స్లీవ్స్ అండి. ఇప్పుడు క్లాత్ని 2 ఫోల్డ్స్ వేయాలండి. ఒకేసారి 2 హ్యాండ్స్ కట్ చేయాలి. ఫోల్డింగ్స్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఓపెన్స్ వచ్చేసి ఆపోజిట్ సైడ్లో ఉండాలి. కింద సమానంగా కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 24 ఇంచెస్ అండి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా 24 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆమ్ రౌండ్ మార్కింగ్ చేసుకోవాలండి. ఆమ్ రౌండ్ మార్కింగ్ కోసం బ్యాక్ పార్ట్లో ఉన్న ఆమ్ రౌండ్ కొలుచుకోవాలి. ఇక్కడ ఆమ్ రౌండ్ వచ్చేసి 10 ఇంచెస్ వచ్చిందండి. ఇక్కడ మనం కట్ చేసి ఫుల్ స్లీవ్స్ కాబట్టి ఆమ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్ నుంచి మన ఆమ్ రౌండ్ ఎంత వచ్చిందో మార్కింగ్ చేసుకోవాలి. అక్కడ నుంచి 2 ఇంచెస్ ఖర్చుగా మార్క్ చేసుకోవాలి. ఫోల్డింగ్ నుంచి 1.5 ఇంచు మార్క్ చేసుకొని ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఇక్కడ ఫోల్డింగ్ నుంచి 1.5 నుంచి ఇప్పుడు మనం గీసుకున్న ఆమ్ రౌండ్ ఖర్చు 8 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం చెయ్యి లూజ్ మార్క్ చేసుకోవాలండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడ 5 ఇంచెస్, ఖర్చు కోసం 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం మార్క్ చేసిన ఈ 2 మార్కింగ్స్ని కలుపుతూ స్కేల్తో స్ట్రైట్గా లైన్స్ గీసుకోవాలండి. ఇప్పుడు మనం మార్క్ చేసిన ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసిన ఈ హ్యాండ్ మార్కింగ్స్ అన్నీ కలుపుతూ కట్ చేసుకోవాలి. ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి, ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి.
ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ కట్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్, ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ లెంత్ వచ్చేసి 44 ఇంచెస్ అండి. 44లో 13 పోతే 31 ఇంచెస్. సో ఇక్కడ అంబ్రిల్లా కట్ కాబట్టి ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి, ఒక 2-3 ఇంచెస్. కింద హెచ్చు తగ్గులు రాకుండా ఒక 2-3 ఇంచెస్ ఖర్చు పెట్టుకొని మనం మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఒకసారి ఇలా మనం హ్యాంగింగ్ చేసుకొని కింద హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే స్కేల్ సహాయంతో స్ట్రైట్గా పెట్టి కట్ చేసుకోవాలి. ఇప్పుడు మన అంబ్రిల్లా లాంగ్ ఫ్రాక్ కటింగ్ కంప్లీట్ అయిందండి. మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్, ఫుల్ స్లీవ్స్ అండ్ బాడీ పార్ట్ 2లో స్టెప్ బై స్టెప్ స్టిచ్చింగ్ ప్రాసెస్ చూపిస్తానండి. ఈజీగా 10 మినిట్స్లో లాంగ్ ఫ్రాక్ కటింగ్ చూసారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2.